ఏమైందిరా? ఇంత రాత్రి పూట వచ్చారేంటి? రవి, శంకుబాబు చనిపోయారా? ఇందాక చచ్చిపోయి వచ్చి వాంతి చేసుకున్నా. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది? సుల్తాన్ గాడి ఆడి టైంలో ఇక్కడ ఉంటే నన్ను బుక్ చేస్తాడు. అడుగు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. లోపల కానిస్టేబుల్ గారు ఉన్నాడు రా. ఆగరా ఎదవా, ఆడు బయటికి వెళ్ళిపోయేదాకా నువ్వు ఎక్కడన్నా బయట తిరిగిరా. మరి ఆడు వెళ్ళాడని నాకు ఎలా తెలుస్తుంది? మధ్య మధ్యలో వచ్చి తొంగి చూసానా? నా కర్మరా బాబు. ఇలా నేను పిలిచేదాకా నువ్వు బయటకు వచ్చావంటే బొక్కలు ఇరిచేస్తాను. చేత ఒక బిర్యానీ పార్సల్ ఫ్రీ తీసుకో. థ్యాంక్స్. ఏంట్రా అలా ఉన్నావు? ఏంటో చెప్పా. దొంగ సిలిండర్ సార్, బ్లాక్ లో కొన్నాం. చూస్తే పట్టుకుంటాడని దాచమంటారా అని అడుగుతున్నా. 500. ఏంటి కథ? మీరేగా కోనేటి నీరు వద్దన్నారు, అందుకే వాటర్ కనెక్షన్ కి మోటార్ పెట్టేసి 1000 రూపాయలు. 1000. ఆగరా, ఏంటి దాచుకు తీసుకెళ్తున్నావు? పర్లేదు తీరా. చూడు, ఎందుకురా దాచేవు దాన్ని? మనమేమో దీన్ని బల్లెలు రాకుండా కట్టాం సార్, కానీ వీళ్ళు నమ్మాలి కదా. మన ఏనమ్మల మోసం తిని ఏకలు కట్టేశామని కేసులు పెడితే. ఆగు రా. తీసుకో. నాకేనా? నీకే. తీసుకో. ఏంట్రా ఏముంది అక్కడ? చూపించు. ముడుపు కూడా ఇచ్చేయమంటావా? ఇచ్చేయిరా. సార్ మళ్ళా సార్. ఒరే, నువ్వు తెలిసి చేస్తున్నావు తెలవక చేస్తున్నావు నాకు తెలవట్లేదు. నువ్వు ఎలా చేసినా నాకే బొక్క. సార్ నా గురించి మీకు తెలియట్లేదు సార్. అదే కదా నేను చెప్తున్నాను, తెలవట్లేదని. ఒరే, నువ్వు నా దగ్గర జాబ్ చేయాలంటే ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న అటక మీద నీకు వర్క్. అక్కడికే బియ్యం పంపిస్తాను ఏరు, అక్కడికే పప్పులు పంపిస్తాను ఏరు, అక్కడికే కూరగాయలు పంపిస్తాను తరుగు. రాత్రి 9 గంటల తర్వాత విడిచిపెడతాను. ఆ చీకట్లో ఈ ప్రపంచాన్ని చూడు. ఓకే? ఓకే సార్. వెళ్ళు వెళ్ళు. ఇంకా ఎన్ని రోజులు గీత కంపెనీ ఇస్తావు రవి? నువ్వు గీతకి హెల్ప్ చేయడం, ఓదార్పునివ్వడం ఎవరికీ ప్రాబ్లం లేదు. కానీ ఇంకా నువ్వు గీత మీద ఆశలు పెంచుకుంటున్నావు. అదే మాకు కష్టంగా ఉంది. ఉన్న లాస్ట్ హోప్ శంకు బాబాయ్. ఈ రోజు ఆయన కూడా లేడు. అయినా ఇంకా నువ్వు అమ్మాయి మీద ఆశలు పెంచుకోవడంలో అర్థం లేదు. నువ్విలా తిరుగుతూ చివరికి ఏమవుతావో అని మాకెంత భయంగా ఉందో తెలుసా? ఇంకా రాలేదేంటా? నేనే వచ్చాను. ఏంటి సీరియస్ గా ఉన్నారు? ఏమైనా అయిందా? ఏం లేదు. సత్యవంకులు ఈ రోజు నుంచి హోటల్ అన్నీ చూసుకోమని చెప్పారు. నాన్నలే నా ప్లేస్ కి ఆయనకి వెళ్ళబుద్ధి కావట్లేదట. కొన్నాళ్ళు ఆగొస్తా అన్నారు. నాకేమో ఆ పనులేవి తెలీదు. కొంతకాలం నాతో ఉండి హెల్ప్ చేస్తావా? దాందే ఉంది, తప్పకుండా వస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. అడగడానికి దానికి ఎలాగూ సిగ్గులేదు. అయినా నువ్వేని ఏం మొహం పెట్టుకుని దాంతో తిరుగుతావరా? రేయ్, నీకెందుకు రేవన్నీ? వెళ్ళరా, వెళ్ళి దాని వెనకాల తిరుగుతూ కూలి పని చేయి. రేయ్, అర్థం లేకుండా మాట్లాడకండ్రా. లేచిన దగ్గర నుంచి మామ మామ అని తిరిగి ఆయన డబ్బులు తీసుకుని ఆయన మంతాగి ఇప్పుడు ఆయన పోగానే ఆయన కూతురు మన శత్రులో చూస్తే మన మామ ఎంత బాధపడతాడ్రా? గీత నేను ప్రేమించిన అమ్మాయే కాదు, మన మామ కూతురు కూడా. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా చెప్పు. పోనీ అందరం కలిసి గీతకి జరిగింది చెప్పి మాట్లాడదామంటే వద్దు, బతిమాలి చేసుకునేది పెళ్లే కాదు అని నువ్వే అంటున్నావు.
మళ్ళీ నువ్వే దాని వెనకాల తిరుగుతున్నావు. అలా తిరగడం తప్పని నేను అనడం లేదురా. అంత ప్రేమే ఉంటే అది కోరినట్టు ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు కదా అంటున్నా. శంకుగాడి బతికుంటే పరిస్థితి ఎలా ఉండేది కాదు. ఉన్న మనకేమో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. బాబాయ్కి ఎలా ఉంది? ఇంకా తగ్గలేదు. ఇంట్లోనే గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ఎవరికి? మూర్తికి. వారం రోజులుగా ఒంట్లో బాగుంటలేదు. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే బాబాయ్. నిన్నటి మీద బెటర్. ఎలా ఉంది బాబాయ్? అలాగే ఉంది. నేను మందు సిగరెట్ మానేశాను బాబాయ్. నేను అడిగాను రా, ఎందుకురా పట్టుకున్నావు? పడుతుందని. కానీ పడలేదుగా. కానీ పట్టుకోకపోతే పడుతుంది కదా. అరే పడలేదు కదరా. అరే పట్టుకోకపోతే పడుతుంది కదా బాబాయ్. పడుతుందని గ్యారంటీ ఏమిట్రా? అదేంటి బాబాయ్ అలా అంటున్నారు? పట్టుకోకపోతే పడుతుంది కదా. అదేరా మీ అమ్మా నాన్నలు చెప్పేది. మీరు ఇలాగే ఉంటే పైకి రాలేరని వాళ్ళు అంటారు. అలానే ఉంది గ్యారంటీగా పైకి వస్తామని మీరంటారు. వినడానికి రెండు కరెక్ట్ గానే ఉంటాయి, కానీ పట్టుకోకపోతే పండు పడిపోతుంది అనేది వాస్తవం. లైఫ్ కూడా అంతేరా. అసలు నేనెవనరా? కనీసం మీ బంధువును కూడా కాదు. నాకేదో కాస్త ఒంట్లో బాగుండలేదనంటే ఫ్రూట్స్ తీసుకుని మరీ వచ్చారు. ఏ రోజైనా మీ నాన్నగారికి ఒంట్లో బాగుండకపోతే పక్కన కూర్చుని ప్రేమగా నాన్న ఎలా ఉంది అని అడిగారా? ఎందుకురా మీకు వాళ్ళంటే అంత చిన్న చూపు? రే, వాళ్ళేం మిమ్మల్ని ఏ సచిన్ టెండూల్కర్ అబ్దుల్ కలామో అవమని అడగట్లేదురా. ఏదో కాస్త ప్రయోజకులు అవ్వమంటున్నారు. కనీసం మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం ఏదో అవ్వండిరా. నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా ప్లీజ్? క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసినప్పుడు తెలియదు నీకు బ్యాంక్ లో డబ్బులు లేవని? సార్, నేను కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో కెమిస్ట్ని సార్. కష్టాలు ఎవరికైనా వస్తాయి. 2 ఇన్స్టాల్మెంట్లు కట్టినంత మాత్రాన మీరు అలా చేయడం ఏం బాలేదు సార్. ఏం బాలేదురా? మరి ఇంకే పద్ధతులు అడగాలి? సార్, కాలు పట్టుకుని అడగాల? సార్ నేను చెప్పేది వినండి. ఇలాగే అడుగుతారా? ప్లీజ్ సార్. ఏం చేస్తావు? సార్, అర్థం చేసుకోండి సార్. అర్థం కావట్లేదా? అంటే ఏంట్రా మీరు? చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ప్లీజ్. ఎవరా మీరు? ఏంటి రేయ్, నువ్వు ఉండరా, నేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అయితే ఏంటి? కొడతారా? ఏరా కొడతారా? కొట్టేం చేస్తావు? సార్ సార్ మీరు ఊరుకోండి సార్. ఏంట్రా కొడతావా? కొడతావరా? కొడతావా? కొట్టు! రవి! ఏంట్రా, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే నువ్వు వాళ్ళని కొడతావు? అసలు అప్పేందుకు చేసావు? చేయకేం చేయమంటారా? నాన్న రిటైర్ ఇంట్లో కూర్చున్నారు. ఆయనకు వచ్చిన డబ్బులు పండు పెళ్లి కోసం పెట్టావు. నువ్వు బేవస్గా తిని తిరుగుతున్నావు. నాకు వచ్చే జీతం డబ్బులు ఇంటికి సరిపోవు. అప్పులు చేయకేం చేయమంటావు? ఏంటండి రోడ్డు మీద? ఇవన్నీ ఇంట్లో కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు. పదండి. గీత ఎవర్రా? చిన్నప్పటి నుంచి నీతో తిరుగుతూ నువ్వు ఎలాంటి వాడు అన్ని తెలిసిన అమ్మాయి. తనే ఈ రోజు నువ్వు ఎందుకు పనికిరాని వెధవని వదిలేసింది. అయినా నువ్వు మారవు. ఎప్పుడు ఇలా గొడవలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటావా? తను నిన్ను వదిలేసిన రోజు దగ్గర నుంచి ఇంట్లో ఎవరు సరిగ్గా తిండి కూడా తింటలే తెలుసా నీకు? నువ్వు మాత్రం చిచి. రవి, నీకో విషయం తెలుసా? నేను మీ అన్నయ్య కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చాలా మంది అబ్బాయిలు ఇష్టపడేవాళ్ళు. ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకుంటామని లెటర్స్ కూడా రాసేవాళ్ళు. నేను వాళ్ళందర్నీ వదిలి మీ అన్నయ్యనే ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా? బాధ్యత తెలిసిన వారని, జీవితానికో లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడుతున్నారని. నేనే కాదు రవి, ఏ అమ్మాయి అయినా అంతే. మీరందరేమో స్టైలుగా ఉంటేనో బైక్స్ మీద తిరిగితేనో ఇష్టపడతారనుకుంటారు. చదువుని బాధ్యతల్ని వదిలేసి అమ్మాయిల వెనకాల పడుతుంటారు. ఆ అమ్మాయిలేమో బాధ్యత గలవాడని, చదువుకున్న వాళ్ళని ఇష్టపడతారు. ఇదే నువ్వు నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేశావనుకో, గీతేంటి, ఎవరైనా నిన్ను ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఏంటి నా పరిస్థితి, ఇందులోంచి బయటపడే మార్గం లేదా అనిపిస్తుంది. ఆ ఆలోచనని వదలకుండా సీరియస్ గా ఏదో ఒక ప్రయత్నం చేసిన వాడే పైకొస్తాడు. ఈ రోజుల్లో చదువుకునే చదువుకి చేసే ఉద్యోగానికి ఎలాగో సంబంధం లేదు. సో నీకు చదువు లేదనే దిగులుద్దు. నీలో ఏదో ఒక హాబీనో టాలెంటో ఉంటుందిగా, దానిని సానపట్టు.
అదే నిన్ను పైకి తెస్తుంది. ఏంట్రా మీరు పడుతున్న కష్టాలు? అమ్మ అయ్యా పెడుతుంటే తిని కష్టం కష్టం అని ఫీల్ అయ్యి మీరందరూ వెళ్ళి ఏ వెల్డింగ్ షాప్ లో పనిచేసే కుర్రాన్ని అడగండి. అసలు కష్టం అంటే ఏంటో వాడు చెప్తాడు. సుత్తి దెబ్బకి వాడి వేలు ఎన్నిసార్లు చితికిందో చెప్తాడు. అది చీవ పట్టి సలుపుతుంటే పని చేయడం ఎంత కష్టమో వాడు చెప్తాడు. కష్టం అంటే కష్టం. అరే దీని ఇంట్లో పెట్టేసరికి తాగిన కిక్ అంతా దిగిపోయిందిరా బాబు. మళ్ళీ మా నాన్న లేస్తారు. రవి ఏంటి మామ ఇంత రాత్రి వచ్చావు? అదేరా రేయ్ నేను ఇందాక చెప్పానే చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని. వీడి గురించే. సారీ బాస్. 1 minute. రై మీ నాన్నతో చెప్పి మీ కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తావురా? ఇంట్లో నాకు ఏ పాట రెస్పెక్ట్ ఉందో నీకు తెలియదే ఉంది మామ. మా బాబు లేస్తాడని ఇలా ఇంజన్ ఆపి కారు తోసుకుంటూ వెళ్తున్నాను. ఓ పంచేరా, నా బైక్ మీద ఫైనాన్స్ నిన్ననే తీర్చేశాను. మళ్ళీ ఓ 30,000 తీసిస్తాను. నెలకు 5,000 జీతం అనుకో. 6 నెలలు ఉద్యోగం చేస్తున్నాను అనుకో. ఈలోగా ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. వద్దులేరా, నేను ఇంకొచ్చో ట్రై చేస్తాను. పోనీ ఓ పని చేయి మావా, మన అల్తాఫ్ బాయ్ కొడుకు దుబాయ్ లో ఉన్నాడు కదా, వాడిని అడిగి ఏదైనా మంచి ఉద్యోగం చూడమను. దానికి కట్టాల్సిన డబ్బు మా అన్నయ్యని అడిగి నేను కడతాను. ఇలాంటి వాటికంటే మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడురా. సర్లేరా, నేను ఆలోచిస్తాను. బాయ్ బాయ్. ఒరే రవి, నీకొచ్చిన ఆలోచన చాలా మంచిదిరా. నువ్వు ఇలాగే ట్రై చేసి ఏదో ఒకటి అవ్వాలరా. అలాగేరా. వాడి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని చూసొస్తాను. సరే. ఎక్కడ చచ్చారో ఇప్పుడు దాకా? తిట్టగానే వెళ్ళిపోయావుగా, ఏమైనా చేసుకుంటావేమోనని టెన్షన్ పడుతున్నారు. వాడిని ఇంత తిని పడుకోమను, ఇప్పటికే లేట్ అయింది. పద. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు మీరు? సుల్తాన్ భాయ్ ఉన్నాడా? సుల్తాన్ భాయ్ కొంప తీసి వీడు ఇక్కడ సమరసింహారెడ్డిలో తలదాచుకోవట్లేదు కదా. ఒక్క నిమిషం ఉండండి. సుల్తాన్ భాయ్ కహా హై ఆప్? ఇధర్ आओ जी. సుల్తాన్ భాయ్ जी. సుల్తాన్ భాయ్. నమస్కారం గురుగారు. వీరి భిక్షపతి గారు, సర్కిల్ 5 మున్సిపాలిటీ. నమస్కారం. వీరేమో గండే గారు, రోడ్ వైడింగ్ డిపార్ట్మెంట్. నమస్కారం. వీరు నరసింహరావు గారు, వర్క్ ఇన్స్పెక్టర్. నమస్తే సార్. ఒక్క అడుగు ఇవ్వడానికే గొడవ పడుతున్న ఈ రోజులో మీరు 30 అడుగులు ఇస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ సార్. రోడ్లు వెడల్పు చేసే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్. మేము పెట్టిన వాలంటరీ స్కీమ్ లో మీరు 30 అడుగుల స్థలం రోడ్డు కోసం ఇచ్చినందుకు ప్రభుత్వం తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. ఇప్పుడు టోటల్ గా క్లియర్ గా నాకు అర్థమైందిరా. 30 అడుగులు పోతే ఇంకెన్ని అడుగులు మిగులుతుంది సార్? 8 అడుగులు మిగులుతుంది సార్. మంచి పాన్ షాప్ పెట్టుకోవచ్చు. ఎందుకులేండి, అది కూడా మీరే తీసుకోండి, నేను ఇచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం మీరు అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సుల్తాన్ భయ్యా గురుగారు. ఇధర్ आओ. చూసావు కదా, ఇప్పుడు నాకు ఈ షాపు లేదు. నీ సేవలు నాకు ఇంక అందించక్కర్లేదు. ఐ మీన్ నా దగ్గర నీకు ఉద్యోగం లేదు. నువ్వు దయచేయచ్చు. అలాగే సార్. అదేంట్రా అంటే సర్దుకుని వచ్చేసి రెడీ అయిపోయావా? ఒరే వెళుతూ వెళుతూ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి గురుగారు. ఆ కార్నర్ లో ఉన్న మదీనా గాడి కేఫ్ లో 2 నెలలు నువ్వు వర్క్ చేయాలరా. ఎందుకు గురుగారు? ఎందుకంటే ఎన్నాళ్ల నుండో వాడి మీద నాకు పగ. నువ్వు ఒక్క 2 నెలలు అక్కడ పనిచేసావనుకో, అక్కడ నేను పనిచేయగలను కానీ వాళ్ళని నేను మోసం చేయలేను సార్. ఆ కేఫ్ మాదే కాబట్టి. ఇంటికి వేరే తీసుకెళ్తూ గానీ ఆ లడ్డు తినవే. కోడలు నెల తప్పిందిరా. ఎన్నాళ్ళరా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో పిల్ల జల లేకుండా ఉంటారు. ఆ ఖర్చేదో నేను దాచిన డబ్బులోంచి ఇస్తాను, నువ్వే మాట్లాడుకు. అవునరా, నువ్వు ఇంకేం ఆలోచించుకో. తీసుకోనయ్యా. అయితే ఈ రోజు కాలనీలో అందరినీ పిలిచి మంచి పార్టీ ఇద్దాం. అవునరా. ఇప్పుడు ఎందుకమ్మా 500 దండగా? మళ్ళీ ఎలాగో సీమంతం వస్తుందిగా. వదినా, నేను ఇప్పుడు నిన్న 500 డబ్బులు అడగబోతున్నాను. అసలే వద్దు. అరే మొన్నటికి మనం డబ్బులు తీసుకున్నానా? ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చానా? మళ్ళీ పార్టీ అంటే అర్థం లేకుండా. అసలే వద్దు. వదినా, నిన్నటి నుండి రవిగాడు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు. ఒంటరిగా బాధగా కూర్చుంటున్నాడు.
నువ్వైనా ఒకసారి పలకరించరాదు? బాధపడి తనింకా బాధపడాలి. ఆ బాధలోంచి తనకో మంచి ఆలోచన వస్తుంది. అదే తనని గొప్పవాణ్ణి చేస్తుంది. పర్లేదు, బాధపడి